ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమరావతితో పాటుగా మిగతా అన్ని ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, వెనుకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి సారించి అక్కడ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేటువంటి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో, దానికి సంబంధించి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ముందుకు వెళ్ళడం ఒకవైపు అయితే, రాయలసీమ పైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. అంటే అంత ప్రత్యేకంగా రాయలసీమ పైన ఈసారి కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టడానికి కారణాలు ఏంటంటారు? డెఫినెట్గా రాయలసీమ వెనుకబడిన జిల్లా నుంచి ఇప్పుడు రత్నావసీమగా ముందుకెళ్తుంది కూటమిలో. గత 5 సంవత్సరాల్లో అండి వైసీపీ ప్రభుత్వం అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు రాయలసీమ చెందిన వ్యక్తి. అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకి, కానీ 3 సీట్లు టీడీపీకి ఉన్నాయి. మనం చూసాం. అక్కడ పయ్యావుల కేశవ్ కావచ్చు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా అన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా చూడాలి? తరచూ షర్మిల గారు కూడా ఆరోపిస్తున్నారు, చివరికి రాయలసీమకు నువ్వేం చేసావని చెప్పి సొంత అన్నయ్యని ప్రశ్నించారు. అవి తీసుకొస్తాం, ఉగ్గు ఫ్యాక్టరీ అన్నారు, తర్వాత ఎయిర్పోర్ట్లు అన్నారు, రకరకాల అనంతపురం కరువు ప్రాంతం నుంచి మంచినీరు ఇస్తామన్నారు, ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, ఏది చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ఇచ్చిన తర్వాత ఈ 3 పార్టీల కలయికతో బడ్జెట్లోనే ఒక ఆశ అనేది కలిగింది. ఫస్ట్ టైం మనం ఎప్పుడు చూడలేదు రాయలసీమకి. అంటే అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలకి వాళ్ళ తాగునీరు కోసం ప్రత్యేకంగా వెనకబడిన జిల్లాల కింద ఇచ్చేస్తామని ప్రకాశంను కూడా కలిపి చెప్పారు. అట్లా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద కూడా బడ్జెట్లో ప్రకటించడం అనేది ముందు ఆహ్వానించదగ్గ పరిణామం. గత 5 సంవత్సరాలు జరిగింది, కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇకపోతే నిన్న జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, అది కొప్పర్తిలో కావచ్చు, కడప జిల్లా కొప్పర్తిలో కావచ్చు, అదే కర్నూలు జిల్లా వరవకల్ కావచ్చు, మంచి ఇండస్ట్రీస్, పారిశ్రామిక వేడలు, దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తారు కదండి. అది చాలా మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా. అంటే రాయలసీమ వెనుకబడిన జిల్లా, ఒకప్పుడు రాయలు కృష్ణదేవరాయలు గారు వెళ్ళిన నేల ఎంత సుందరంగా ఉండేది. కాలక్రమంలో కలిసిపోయి తర్వాత వలసలు వెళ్ళిపోయి అక్కడ నీరు కూడా లేక, వ్యవసాయం చేసుకునే తాగునీరు లేక, తాగడానికి మంచినీరు లేక అలమటిస్తూ ఉన్నారు రాయలసీమని. తరతరాలుగా ముఖ్యమంత్రులు అవుతున్నారు, కానీ ఆ ప్రాంతానికి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే గతంలో అందుకనే రాయలసీమ పరిరక్షణ సమితి అనే ఒక సమితి కూడా ఏర్పడి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి సందర్భాలు కూడా వినపడ్డాయి, వచ్చాయి. అందుకనే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు అనుకోవచ్చు. రాయలసీమ 100% అని మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన కూడా రాయలసీమ చెందిన వ్యక్తే. అదే విషయంలో అక్కడ రాయలసీమ చెందిన వ్యక్తి బీజేపీ చెందిన సత్యకుమార్ అక్కడ ఒక మినిస్టర్ అయి ఉన్నాడు. అదొక ప్లస్ బీజేపీకి. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ముగ్గురు కూడా ఎటువంటి అరమరికలు లేకుండా అమరావతిని ఒకవైపు పూర్తి చేయడంతో పాటుగా మిగతా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే రాయలసీమలో మొదటి నుంచి అనంతపురం, మనం కడప, కర్నూలు ఇవన్నీ చూసాం. అక్కడి నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు? తాగునీరు లేకుండా, సాగునీరు లేకుండా ఉంది కదా. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చాలా మైగ్రేట్ అవుతారు. దాని మీద దృష్టి పెట్టారు. ఇకపోతే మీరన్నట్టు ఈ వరాలు ఏ విధంగా ఉన్నాయంటే, కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడం కేంద్రం ఆమోదం తెలియజేసింది. అంటే దాదాపు 2496 ఎకరాల్లో 2147 కోట్లతో పారిశ్రామిక హబ్ అనేది ఏర్పాటు చేస్తారు. స్థానిక ఉపాధి కూడా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనుకో, వలసలు అరికట్టవచ్చు కదా. అది మంచి పరిణామంగా మనం భావించాలి. దాంతోపాటు 8860 కోట్ల పెట్టుబడులు, ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ రావడం వల్ల దాదాపుగా 54,000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అందులో 54,000 మందికి ఉపాధి అవకాశాలు అంటే, ఇప్పుడు మన ఆయిల్ రిఫైనరీ ఒకటి వస్తుంది మచిలీపట్నంలో, దాదాపు అది 50,000 కోట్లతో పెట్టుబడి అన్నారు. 60,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు కదా, వేరే వలసలు వెళ్ళాల్సిన పని లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు ఓరవకల్లో పారిశ్రామిక హబ్బులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పాటు 8860 కోట్లతో పెట్టుబడులు పెట్టే ఈ యొక్క పారిశ్రామిక కారిడార్లో 54,000 మందికి ఉపాధి కలగటం అనేది కడప జిల్లా ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అదృష్టంగా మనం భావించాం. అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా అంతకుముందు వినపడింది, కర్నూలు హైకోర్టును పెడతారు జ్యుడిషియల్ క్యాపిటల్గా. వీళ్ళు అన్నారు అంతకుముందు కోర్టును కూడా అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా కూటమి అది పూర్తి స్థాయిలో రాలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే, ముందు అమరావతిని పూర్తి చేయాలి. హైకోర్టు ఎదురుగా అమరావతిలో ఉంది. తర్వాత ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి, రాయలసీమకు న్యాయం చేయాలి. మ్యూచువల్గా 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. ఐటీ పరిశ్రమ విశాఖపట్నం తీసుకురావాలా. ఇక్కడ మిగతా ఇండస్ట్రీస్, ఉక్కు ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతా ప్రాజెక్టు పూర్తి చేస్తే జల కళ అనేది ఉంటుంది. జలకళ అనేది రాయలసీమకు ఉంటుంది. అది ముందు ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇకపోతే కర్నూలులో కూడా మనం చూసాం, ఇదే రాయలసీమలో కర్నూలు చెందిన ఓరవకల్లో కూడా 2620
కోట్లతో 2784 ఇది కోట్లు ఖర్చు పెట్టి 2140 ఎకరాల్లో ఇది పారిశ్రామిక కేటర్ ఇక్కడ కూడా శాంక్షన్ అయింది. దీనివల్ల 12,000 కోట్లు పెట్టుబడులు. అంటే ఇంత మార్జిన్ ఇప్పుడు కడపలో 8,860 కోట్లు పెట్టుబడికి 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఇక్కడ 12,000 కోట్లు పెట్టుబడితో దాదాపు 45,000 మందికి ఉపాధి కర్నూలులో కలుగుతుంది. అప్పుడు కర్నూలు, అనంతపురం పరిసర ప్రాంతాలు, నంద్యాల ఇవన్నీ సస్యశ్యామలం అవుతాయి కదా, ఎక్కడ వలసలు అరికట్టడానికి అవకాశం ఉంది. ఇది మనం మంచి పరిణామం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వస్తే 22 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు చేయలేకపోయాడు రాయలసీమకి? అదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ వెనుకబడిపోయింది. ఆ వెనుకబడిన జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీతో పాటు పారిశ్రామిక వాడలు నిర్మించాలా, ఎంప్లాయ్మెంట్ కలిగించాలా, పెట్టుబడులు తేవాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయనతో పాటు ఆయన చూసి ఎమర్జీ అయిన తీరు ఈ కూటమి విజయ తీరానికి వచ్చింది. కాబట్టి రాయలసీమ ప్రజలు ఒక ఆకాంక్ష, దాదాపు 54 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి దాదాపుగా, దాంట్లో ఆ ప్రజల్లో ఒక ఆశ అనేది చిగురించిందని మనం అనుకోవాలి. ఇప్పుడు పారిశ్రామిక వృద్ధి జరుగుతుందని వీటి ద్వారా మనం చెప్పుకోవచ్చు. బట్ రాయలసీమలో ఎప్పటి నుంచి కూడా వ్యవసాయాభివృద్ధికి సంబంధించి చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది. ఎందుకంటే తాగునీటి, సాగునీటి సమస్య ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంది. సో దాని వైపు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇతర ప్రాజెక్టులతోటి ఆ ప్రాంతాలకు నీటిని అందించేటువంటి ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయంట? అదే కదా, ఇప్పుడు సాక్షాత్ రాయలసీమకి చెందిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయాడు అనేది సాక్షాత్ షర్మిల గారు ప్రశ్నించారు. ఏదో ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడితే ఇడుపులపాయ వచ్చేసి కడప అభివృద్ధి చేశానంటున్నాం, ఏం తీసుకొచ్చావు, ఏం చేసామని చెప్పి ప్రశ్నకి ఆన్సర్ చెప్పే పరిస్థితులు కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం లేరు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయి అక్కడ ఆగిపోయారు అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? మీరన్నట్టు ప్రాజెక్ట్స్ జలకళ అనేది వస్తే అండి, ప్రాజెక్టు పూర్తి అయితే పొలాలు సస్యశ్యామలంగా పంటలు పడుతాయి. 6 కాలం పంటలు పండించారనుకోండి, వాళ్ళకి మంచి గిట్టుబాటు ధరలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వేరే వలసలు వెళ్లాల్సిన పని లేదు కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకవైపు ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఇండస్ట్రీస్ ద్వారా పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే ఎక్కడికి వలస వెళ్ళి పని లేదు. అదే సమయంలో మీరు అన్నట్టు ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తే కనుక రైతులు కూడా, దేశానికి వెన్నెముక లాంటి రైతులకు కూడా రాయలసీమలో హ్యాపీగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది. సో ఇప్పుడైతే ఒక స్టెప్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మ్యూచువల్గా కొన్ని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలుగా పెట్టుబడులు కానీ, భవిష్యత్తులో ఇంకేమైనా చూడొచ్చా రాయలసీమకి? డెఫినెట్గా చూడొచ్చు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో కూడా రాయలసీమకి మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అప్ టు తిరుపతి వరకు మనం చూసుకుంటే, ఆ తర్వాత కర్నూలు, కడప కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం అప్ టు ప్రకాశం జిల్లా వరకు కూడా దొనకొండ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు క్యాపిటల్ కూడా అక్కడ పెడతామని చెప్పేసి అనుకున్నారు. ఆ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధిగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా అండి అవకాశం ఉంది కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా గెలిచిందంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు రావడానికి కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న పోలవరం చూడండి, నిన్ననే దాదాపు 12,000 కోట్లు రిలీజ్ చేశారు. అట్లా మొన్న రాజధాని కోసం 15,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇది గత 5 సంవత్సరాలు ఎందుకు జరగల? ఇప్పుడు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా ఈ రోజున ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి సుపరిపాలన అందించాలి, సంక్షేమ పాటుతో పాటు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ 2 నెలల పరిపాలన మనం క్లియర్గా 3 నెలలు కూడా కాల పూర్తిగా మంచి సుపరిపాలన దిశగా ముందుగా అడుగులేస్తున్నారు అనమాట. రైట్ సార్. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది కూటమి ప్రభుత్వం. అటు కేంద్రం నుంచి కూడా వస్తున్నటువంటి సహకారంతో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక అభివృద్ధుల కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.